ఈ నిర్గమకాండ ధ్యానములు మోషే ఉపవాస ప్రార్థనల యందు 21వ దినాన్న మనం ప్రవేశించి ప్రభువును ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఈ యొక్క నిర్గమకాండ వాక్యములను వివరించుకుంటూ ఉన్నాము. ఆ క్రమంలో 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు పఠించుకుందాము. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులు ఇవ్వనగా నీవు హెబ్రీయుడైన దాసుని కొనినెడలా వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. ప్రియ స్నేహితులారా, దాసులు అనేటువంటి ఒక అంశాన్ని దేవుడు ఇశ్రాయేలుల ముందు పెడుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో దాసత్వము అనేది ఉండేది. ఇది ఎలాగున ఎప్పుడు ప్రారంభమైనది అనేది మనకు ముఖ్యం కాదు, కానీ పాత నిబంధన కాలంలో ఆదికాండములోనే ఈ దాసత్వము అనేది ఉండడాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రధానంగా 20వ అధ్యాయము నిర్గమకాండంలో 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు ఈ 21వ అధ్యాయములో కూడా నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా. స్నేహితులారా, ఈ మాట కొంచెము విచిత్రంగా మనకు కనబడుతూ ఉంటుంది. Now these are the rules that you shall set before them. These are the rules. ప్రియులారా, మరి ఒక సమాజమును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు ఆదికాండములో దేవుని ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాము ఆయన యొక్క సంతానము ఒక కుటుంబముగానే సాగిపోయింది. కుటుంబాన్ని నడిపించడానికి కుటుంబ పెద్ద సరిపోతాడు. నిర్గమకాండములో ఇశ్రాయేలీలు ఒక రాజ్యముగా, ఒక జాతిగా, ఒక దేవుని జనాంగంగా వారు ఏర్పడ్డారు. దేవుని జనాంగమునకు దేవుడే నాయకుడు. కాబట్టి వీరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విధి విధానములు ఉండవలెను. ఆ విధి విధానాలు దేవుడే ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వీరు దేవుని ప్రజలు గనుక, దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు గనుక వారికి విధి విధానాలు, న్యాయ విధానములు అనేవి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, వీటిని జాగ్రత్తగా మనం చూస్తే లా పర్సన్స్, మరి వ్యక్తిగతమైనటువంటి చట్టాలు. ఈ లా అంటే లేవీకాండము 21, 15, 16 మీరు ఇంటి దగ్గర చదువుకోండి. తర్వాత తండ్రి కుమారుల మధ్య ఉండాల్సినటువంటి సంబంధాలను గురించి దేవుడు మాట్లాడాడు. సంఖ్యాకాండము 30వ అధ్యాయం 6 నుండి 15 వచనాల వరకు భార్య భర్తల యొక్క హక్కులు, సంబంధాలను గూర్చి దేవుడు మాట్లాడాడు. ఈ 21వ అధ్యాయములో 26, 27 వచనాలు ముఖ్యంగా మనం చూస్తే మరి యజమాని దాసునికి మధ్య ఉండాల్సినటువంటి విషయాలను గూర్చి మాట్లాడాడు. ప్రియులారా, మాస్టర్ అండ్ స్లేవ్ ఆర్ సర్వెంట్, ఇలా బైబిల్ గ్రంథంలో రకరకములైనటువంటి చట్టములు వ్రాయబడి ఉండుట, లిఖింపబడి ఉండుట అనే దానిని మనం క్షుణ్ణంగా, స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. ఈ సందర్భాన్న దేవుని యొక్క మాటలలో నుండి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల.
ప్రియులారా, హీబ్రూ స్లేవ్. మరి మానవులు ఎప్పుడు కూడా భాషను బట్టి పేర్లు పొందుతూ ఉంటారు. తెలుగు భాష మాట్లాడేవారిని తెలుగువారని, అలాగే హిందీ భాష మాట్లాడేవారిని హిందీ వారని, ఇంగ్లీష్ భాష మాట్లాడితే ఇంగ్లీష్ వారని, కన్నడ మాట్లాడితే కన్నడిగులు అని, బెంగాలీ మాట్లాడితే బెంగాలీలు అని, ఇలా భాషను బట్టి పేర్లు ఉంటాయి. హెబ్రీ భాష పురాతనమైనది. బైబిల్ గ్రంథం యొక్క తొలి పేజీలోని ఆదిమ భాష, ఇది ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాష నుండి రూపాంతరము చేయబడినది అని బైబిల్లో మొదటి పేజీలో వ్రాయబడి ఉంటుంది. ఇది ఆది భాష. ఇశ్రాయేలీలు మాట్లాడినటువంటి భాష ఈ యొక్క హీబ్రూ భాష. అంచేత హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీలే. రెండవది, అన్యులు వేరు, హెబ్రీయులు వేరు. ఎప్పుడైతే నిర్గమాకాండము 12వ అధ్యాయములో ఐగుప్తు దేశంలో పస్కా పండుగను వారు ఆచరించడం జరిగిందో, అప్పటి నుండి అన్యులు దేవుని ఏర్పాటు జనాంగము అని 2 భాగాలుగా మనుష్యులు మారిపోయారు. అన్యుల విధి విధానాలు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, హెబ్రీయుల విధి విధానాలు నేను చెప్పినట్టుగానే ఉండాలి. స్నేహితులారా, హెబ్రీయుల దాసులలో 2వ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయ్యుండి 6 సంవత్సరాలు మాత్రమే దాసుడయ్యుండి 7వ సంవత్సరమున ఏమీయూ ఇయ్యకనే నిన్ను విడిచి స్వతంత్రుడగును. స్నేహితులారా, మొట్టమొదట ఆదికాండము 39వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే ఇందులో ఒక విషయం ఉంటుంది. యోసేపు ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద అతన్ని కొనెను. ప్రియులారా, యోసేపును ఐగుప్తు దేశంలో పోతీఫరు అనబడిన సైన్యాధికారి కొనెను. సుమారుగా 30 వెండి నాణాలకు కొనుక్కున్నాడని మనందరం కూడా ఎరిగినటువంటి సత్యము. అంటే యోసేపు అమ్మబడినవాడు కొనుక్కున్నవానికి దాసుడు. ఎవరైతే సొమ్ము పెట్టి ఆ రోజుల్లో ఇంట్లో పనిచేయడానికి, ఇప్పుడు నెల నెల మనం జీతం ఇస్తున్నట్టుగా కాకుండా ఇంట్లోనే పెట్టుకొని పని చేయించుకొని వారికి ఆహారం పెట్టి జీతమేమి పెద్దగా ఇవ్వరు, అలా సాగిపోతుంది జీవితం. కాబట్టి దాసులు అనేవారు వివిధ రకాలుగా ఉన్నారు. హెబ్రీయుల దాసుని కొనిన ఎడల, ఈ కొనడము అమ్మడము అనేది పాత నిబంధన కాలంలో పూర్వకాలం నుండి కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు అమ్మబడ్డాడు. సో కాబట్టి పోతీఫర్ ఇంటికి యోసేపు ఒక దాసునిగా వెళ్ళాడు, ఒక సర్వెంట్గా ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. ఆయన భక్తిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, ఆ ఇంట అనేక మంది దాసులు ఉండడాన్ని బట్టి వారి మీద ఒక ఇన్ఛార్జ్గా, గృహ నిర్వాహకునిగా, హౌస్ కీపర్గా యోసేపు ప్రమోషన్స్ పొందాడనమాట. సో 2వ రకమైనటువంటి దాసులు ఎవరు అంటే, యుద్ధములో ఓడిపోయినటువంటి వారు గెలిచిన వారికి ఒక రకమైనటువంటి దాసులే. మనం రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం నందు మనం చూస్తాము, బానిస పిల్లను తీసుకుపోయారు. ఆ ఇశ్రాయేలు రాజ్యమును 2వ రాజుల 5వ అధ్యాయములో సిరియా వారు ఈ ఇశ్రాయేలు దేశం మీద దండెత్తినప్పుడు ఒక పని పిల్లను తీసుకుపోయారు. బానిస పిల్ల.
ప్రియులారా, ఈ బానిస అంటే దాసురాలు, ఆడవాళ్ళు కూడా దాసురాలుగా ఉండేటువంటి వారు. ఇక మూడో రకమైనటువంటి దాసత్వం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయమునందు ప్రియులారా మొదటి 2 వాక్యాలు మనం చూసినప్పుడు, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, యజమాని చనిపోయాడు, అతడు భర్త యెహోవా యందు భక్తిగల వాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలీషా అనబడిన దైవజనుని యొద్ద చాలా మంది సేవకులు, శిష్యులు ఉన్నారండి. వారు శిష్యత్వం చేస్తూ ఉన్నారు. పూర్వకాలమున వారు ప్రవక్తల దగ్గర శిష్యులుగా ఉండి తదుపరి వారు ప్రవక్తలుగా, గురువులుగా మారి దేవుని పరిచర్య జరిగిస్తూ ఉండేవారు. అలాంటి వారిలో ఒకడు మరణం పొందాడు. అయితే వారి జీవితంలోనట చాలా అప్పులున్నాయట. అతని భార్య ఎలీషా యొద్దకు వచ్చి, నా ఏలినవాడ, నా యజమాని భక్తి గలవాడని నీ వెరుగుదువు. అయితే ఆయనకున్న అప్పులు చేశాడు. అప్పులు చేస్తే భక్తికి అప్పుకు సంబంధం ఏముంది? అప్పులు ఉన్నవాళ్ళు భక్తులుగా ఉండలేరా? ఉండకూడదా? ఆర్థిక పరిస్థితులు వేరు. ప్రియులారా, ఒకప్పుడు ఎవరు అప్పులు చేసేవారు కాదు. ఇప్పుడు అన్నిటికీ అప్పే. ఏది కొనాలన్నా లోన్, ఇల్లు కట్టాలన్నా, కారు కొనాలన్నా అన్ని లోన్, వస్తువులు కొనాలన్నా లోన్. కాబట్టి అప్పులు చాలామంది కలిగి ఉన్నారు. అప్పు కలిగి ఉండుట తప్పు కాదు, కానీ అప్పు తీర్చాలి. ఈ యొక్క వ్యక్తి అప్పులు తీర్చకుండానే మృతి చెందాడు. ఇతని భార్య ఉద్దేశం ఏంటంటే, మా భర్త పేరు మీద నిలబెట్టాలి కనుక అప్పుల వాడు వచ్చి నా 2 బిడ్డల్ని కూడా తీసుకుపోతాను, దాసులుగా పెట్టుకుంటాను అంటున్నాడు. సో అప్పు చేసి తీర్చలేకపోతే ఆ కుటుంబం అప్పిచ్చిన వారికి దాసులైపోతారు. ఇదో రకమైనటువంటి దాసత్వము. ఇంకా బైబిల్ గ్రంథంలో మరికొన్ని దాసత్వములు ఉన్నవండి. మరి దాసులుగా పనిచేయచ్చు. ఆ ఇంటిలోనే బిడ్డలు పుడితే ఆ దాసునికి వారు కూడా దాసులవుతారు. ఇంట పుట్టి అలవరచబడిన వారు ఆదికాండము 14వ అధ్యాయమునందు అబ్రహాము యొక్క ఇంటి విషయంలో మనం తేటగా చూస్తూ ఉంటాం. అతని ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది పనివారిని వెంటబెట్టుకొని అబ్రహాము ఇంటిలో అంతమంది బిడ్డలు పుట్టారండి. వారు కూడా అబ్రహాముకు దాసులే, పనివారే. ఇక దైవికంగా మనం చూస్తే దాసులు అనేటువంటి మాటకు యోహాను సువార్తలో 8వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట ఉంది. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. స్నేహితులారా, హెబ్రీయుల దాసులు వారి విడుదలను గూర్చి దేవుడు సినాయి కొండ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి దాసులు? ఇప్పుడు ఈ దాసుల సబ్జెక్టు, దాసుల చరిత్ర మనకెందుకు? ఈ రోజుల్లో ఏమైనా దాసులున్నారా? కాదు. ఈ రోజుల్లో మనుషులు అమ్మబడ్డం, కొనబడ్డం, దాసులుగా ఉండడం లేదు. మరి అటువంటిప్పుడు ఇటువంటి వాక్యాలు మనకు ఏ రకంగా, ఏ విధంగా ఆత్మీయంగా ఉపయోగపడతాయి అని మనం చూసుకుంటే, ఈ యోహాను సువార్త 8వ అధ్యాయము ఈ 34వ వచనం చెప్తోంది, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి,
ఈ దాసుల చరిత్ర మన చరిత్రే. పాపము లేనివాడు ఎవడు కూడా లేడు ఈ లోకంలో. ఏ భేదమును లేదు. మనమందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నాము. ఇది మనకు వాక్యం చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి మనమందరమును పాపులమే. మన యొక్క ఆదివారపు ఆరాధన క్రమంలో, సంఘారాధనల్లో కూడా జన్మమును బట్టి పాపిని, తలంపులను బట్టి పాపిని, చూపును బట్టి, వినుటను బట్టి, మాటను బట్టి పాపిని, క్రియలను బట్టి పాపిని. ఇన్ని రకముల పాపములు మనలో ఉన్నవి, మనతో ఉన్నవి గనుక పాపులమైన మనమందరమును కూడా ప్రియులారా దాసులమే. దాసుల చరిత్ర మన చరిత్రే. స్నేహితులారా, ఇది నీ చరిత్ర, ఇది నా చరిత్ర. ఇది నీ విడుదల, నా విడుదలను గూర్చి దేవుడు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఎల్లవేళలా కూడా పాపాన్ని బట్టి జీవితకాలపు దాసులమే, దాసత్వంలో ఉన్నవారమే. పాప దాస్యము నుండి ప్రభువైన యేసు మనలను విడిపించడానికి రక్షకునిగా ఈ లోకములోనికి వచ్చాడు. దాసుని విడిపించాలి అంటే స్నేహితులారా, సొమ్ము చెల్లించి ఆ యొక్క వ్యక్తిని విడిపించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో వధింపబడిన గొర్రె పిల్లగా అక్కడ కనబడుతూ ఉన్నప్పుడు పరలోకము ఆయనను ప్రశంసించుచు పలుకుచున్నటువంటి మాట, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ఆ మనుష్యులలో నుండి దేవుని కొరకు వీరిని కొన్నావు. ప్రతి వంశములో నుండి నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ప్రతి భాషలు మాట్లాడు వారిలోను, అన్ని భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను. బైబిల్ గ్రంథము ఒక్క భాషకు పరిమితమైనటువంటి గ్రంథం కాదు. ఇది అన్ని భాషలు, ప్రపంచంలో ప్రజలు అన్ని దేశాల్లో ఉంటారు, అన్ని ఖండాల్లో ఉంటారు. దేవుడు అనేవాడు ఒక దేశానికి దేవుడు అంటే నేను ఒప్పుకోను. ఒక ఖండానికి దేవుడు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇతర ఖండాల్లో ఉన్న వారికి దేవుడు ఎవరు? దేవుడు అనేవాడు ఒక్కడే అని మనం నమ్మితే ప్రజలందరికీ కూడా ఒక్కడే దేవుడు ఉండాలి. ఈ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కొందరు దేవుళ్ళు అని చెప్పబడుతున్నారు కదా. నేను ఉద్యోగంలో ఉండే దినాల్లో ప్రశ్నించేవాడిని, దేవుడు దేశానికా ప్రపంచానికా? మరి ఒక్క భాషలోనే ప్రార్థన చేస్తారు ఎందుకు? ఒక్క భాషలోనే మంత్రాలు చదువుతారు ఎందుకు? ఒక్క భాషలోనే పూజలు జరుగుతున్నాయి ఎందుకు? మా దేవునికి అలా కాదు. ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో దేవునికి ప్రార్థనలు జరుగుతున్నాయి, పాటలు పాడుతున్నాం. ప్రపంచంలో ఉన్న ఇంచుమించు 2000 భాషల్లో దేవునికి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, బైబిల్ కూడా ఏం సపోర్ట్ చేస్తుందంటే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తము ఇచ్చి ప్రతి జనములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రతి ప్రజలో నుండి ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుష్యులను కొనేసావు. యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ కూడా రక్తముతో కొనిన దేవుడు. మనందరం కూడా కొనబడిన వారము, విలువ పెట్టి కొనబడిన వారము. రక్తానికి విలువ ఉంది. రక్తమే దేహమునకు ప్రాణము. సో ప్రాణము పెట్టి ఆయన కొన్నాడు. ప్రియులరా, దాసుని యొక్క విడుదల 6 సంవత్సరములు
ఎబ్రీ దాసుడు నీ ఇంట్లో పనిచేయచ్చు. 6 సంవత్సరాలు పని చేయించుకున్న తరువాత 7వ సంవత్సరము నీవు ఏమీ ఇయ్యకయే ఆ దాసుని స్వతంత్రునిగా చేసి విడిచిపెట్టేయాలి. అన్యులు జీవితకాలం పని చేయించుకుంటారు, కానీ నువ్వు అలా చేయకూడదు. 6 సంవత్సరములు మాత్రమే పని చేయించుకొని 7వ ఏడాది యందు నీవు వారికి విడుదలను ప్రకటించాలి. వాడు విడుదల పొంది ఏమీ ఇయ్యకయే మరి ఈ యొక్క దాసుని విషయమై ఏమీ ఇయ్యకయే వాడు స్వతంత్రుడగును. ప్రియులరా, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 12వ వచనంలోనికి మనం వెళదాం. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని ఎబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల, నువ్వు కొనుక్కున్న తరువాత 6 సంవత్సరములు నీకు దాసత్వము చేసిన తరువాత 7వ సంవత్సరమున వారిని విడిపించి 7వ సంవత్సరమున వానిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. నీ దగ్గర నుండి ఆ స్వతంత్రం ఇచ్చి పంపించేయాల. వాడు 7వ సంవత్సరాన్ని వెళ్ళిపోయేటప్పుడు, అయ్యా నువ్వు నన్ను 30 వెండి నాణాలు కొన్నావు, ఒకవేళ ఆ 30 అలా ఇవాళ 130 అయి ఉండొచ్చు గాక, సో 100 అయి ఉండొచ్చు గాక. ఈ 100 నాణాలు ఇచ్చేస్తే వాడు పోవచ్చు, కానీ ఏమీ ఇయ్యకయే వాడు స్వతంత్రుడగును. ఏ ఫ్రీ బర్డ్ అన్నమాట, విడుదల పొందిన వాడు. అయితే వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు, వాడిని పంపివేసేటప్పుడు నీవు వట్టి చేతులతో వారిని పంపివేయకూడదు. నీవు వట్టివానిగా పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు, ప్రియులారా, మీరు ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకొని, దేవుడు విమోచించినప్పుడు జ్ఞాపకం చేసుకో. నీ మందలోను నీ వట్టి చేతులతో దేవుడు నిన్ను ఐగుప్తు నుండి తీసుకొచ్చాడా? ఇశ్రాయేలీయులను దేవుడు వట్టి చేతులతో తీసుకొచ్చాడా? లేదు. ఆదికాండం 15వ అధ్యాయంలో ఆయన ముందుగా చెప్పాడు, వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. కాబట్టి నేను మిమ్మను విడిపించిన ఫరో చేతి కింద నుండి విడిపించినటువంటి దినాన్న మిమ్మను వట్టిగా రానిలేదు. వెండిచ్చాను, బంగారం ఇచ్చాను, ఇత్తడిచ్చాను, విలువైన వస్త్రాలు ఇచ్చాను, వజ్రాలు ఇచ్చాను, డైమండ్స్ ఇచ్చాను, సమస్తము కూడా నేను మీకు ఇప్పించాను. అట్లు మీరు ఐగుప్తీయులను దోచుకుందురు అని కూడా ముందుగానే ప్రభువు వారు సెలవిచ్చారు. మరి నీ యొద్ద నుండి దాసుడు వెళ్ళిపోయేటప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాసుడు ఎవరికి కావాలి? బాగా ఆస్తి ఉన్నవారికి కావాలి, పొలాలు ఉన్నవారికి పనివాళ్ళు కావాలి, పెద్ద గృహం ఉన్న వారికి పనివారు కావాలి, పశువులు ఉన్న వారికి పనివారు కావాలి. ఏవీ లేని వారికి ఎవరూ అవసరం లేదు. కొందరిని చూడండి, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, పని మనిషి కూడా వారికి అవసరం ఉండదు. అమెరికా దేశంలో పని మనుషులు ఉండరు, ఎవరి పనులు వారే చేసుకుంటారు. అంచేత వారు బయట నుండి భోజనం తెప్పించుకొని ఆ యొక్క ఆర్డర్ పెట్టుకొని వారు ఆ విధంగా ఆహారం తింటూ ఉంటారు ఎక్కువగా. ఇండియా దేశంలో అటువంటి పరిస్థితి కాదు. అక్కడ అమెరికా లాంటి దేశాల్లో భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు పనుల్లో ఉంటారు కనుక వారు బయట నుంచి తెప్పించుకుంటే అర్థం ఉంది. కానీ ఇండియాలో మన ప్రాంతాల్లో మరి భర్త పని చేస్తూ ఉంటాడు, భార్య ఇంటి దగ్గరే ఉంటుంది, ఈమె కూడా బయట నుంచి తెప్పిస్తూ ఉంటుంది. అర్థం లేని పనిది. ప్రియులరా, పని ఉన్న వారికే, ఆస్తి ఉన్న వారికే, సంపద ఉన్న వారికే, పొలాలు పశువులు పాడి ఉన్న వారికే దాసుల యొక్క అవసరం. ఆ దాసులు వెళ్ళిపోయేటప్పుడు నిశ్చయముగా కొన్ని విషయాల్లో వారి చేతిలో నువ్వు ఏదైనా పెట్టాలి. ఏం పెట్టమంటున్నాడు దేవుడు? చదువుకుందాం మనం. నీ యొక్క మందలో నుండి
నీ యొక్క పంటలో నుండి వానికి అవశ్యముగా కొంత ఇయ్యవలెను. నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ మందలోను నీ కళ్ళములోను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో ఈ వివరాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. మీరు క్షుణ్ణంగా తరువాత చదువుకోండి. అవశ్యముగా ఇయ్యవలెను, ఖచ్చితంగా ఇవ్వాలి, డెఫినెట్గా ఇవ్వాలి, మానడానికి వీల్లేదు. ఇది దేవుని శాసనము. నీ దేవుడే యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. యాకోబు లాబాను యొద్దకు వెళ్ళిన తరువాత లాబాను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. వీళ్ళరా, దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడే ఆశీర్వాదము. లాబాను ఇంటికి యాకోబు వెళ్ళేసరికి యాకోబు అంటాడు ఒక దినాన్న, నేను నీ యొద్దకు వచ్చు నాటికి నీకున్నది కొంచెమే, నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించెను. నన్ను బట్టి దేవుడు, నేను చేసిన పనిని బట్టి యజమానివైన నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. నేను చేతగాల ఎలా డెవలప్ చేసుకోవాలో, ఎలా వృద్ధి చేసుకోవాలో నువ్వు ఎరుగు. కానీ నేను అడుగు పెట్టిన ప్రతి స్థలములో దేవుని ఆశీర్వాదము. యాకోబు యొక్క కాలు ఏమని చెప్తారంటే గోల్డెన్ లెగ్ అని చెప్తారు. ప్రియులరా, మరికొందరున్నారు ఈ దినాల్లో, కొంతమంది ఉంటారు, వారిది ఐరన్ లెగ్ అని చెప్తూ ఉంటారు. సో యాకోబు లాబాను ఇంటికి వెళ్ళిన తర్వాత అతని ఆస్తి అనేక రెట్లయింది, మందలు వృద్ధి చెందాయి. అలాగే హెబ్రీ దాసుడు, దేవుని ఏర్పాటు బిడ్డలు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కనబడుతుంది. ప్రియులరా, బైబిల్ మిషన్ బిడ్డలుగా మనం ఉన్న ప్రతి చోట కూడా అభివృద్ధి కనబడాలి. అభివృద్ధిని అడిగితే దేవుడిస్తాడు. 118 దావీదు కీర్తనలో, దేవా అభివృద్ధి కలిగించుము, దయచేసి అభివృద్ధి కలిగించుము అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. నువ్వు అభివృద్ధి చెందాలంటే దేవుని ప్రార్థించాలి. ప్రియులరా, ఒకవేళ ఈ దాసుడు 6 సంవత్సరాలు పనిచేసి 7వ ఏడాది వచ్చింది. ఇప్పుడు అర్ధంతరంగా నేను ఎక్కడికి వెళ్తాను? ఎవరింట్లో వెళ్తాను? నేను ఏ ఊరు వెళ్తాను? ఏ ప్రాంతం వెళ్తాను? నేనే పుట్టినప్పటి నుండి దాసత్వం చేస్తున్నానని అందరికీ తెలుసు. కాబట్టి నాకు మరి ఎక్కడైనా పని దొరుకుతుందో లేదో గనుక నేను వెళ్ళను. ఆ దాసుడు ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము ఈ 15వ వచనం దగ్గరలో మనం చదువుకున్నట్లయితే, ఆ దాసుడు వెళ్ళడానికి ఒకవేళ అతడు ఇష్టపడని ఎడల నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక, నిన్నును నీ ఇంటి వారిని, యజమానుడా నువ్వు నాకు చాలా బాగా చూసావు, నువ్వు నాకు చాలా బాగా వస్త్రాలు ఇచ్చావు, నువ్వు చాలా బాగా ఆహారం పెట్టావు, నాకు చాలా బాగా నన్ను చూసుకుంటున్నావు. సో నీలాంటి యజమాని నాకు దొరకడు. ఎక్కడికి వెళ్ళగలం? నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో నేను నీ యొద్ద నుండి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, వెళ్ళను నేను అని ఒకవేళ ఆ దాసుడు మాట్లాడితే, దేవునికి అన్ని తెలుసు. నీవు కదురును పట్టుకొని, మంచి యజమాని అయితే ఎవ్వడు కూడా కదలడండి. దుష్టుడైన నాయకుడు ఉంటాడే, వాడి దగ్గర నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ఈ యజమాని ఆ దాసుణ్ణి బాధ పెట్టినవాడు, హింస పెట్టినవాడు, బాగా కుట్టినవాడు, తిట్టినవాడు, సరిగా చూడనివాడు అయి ఉంటే 6 సంవత్సరాలు ఎప్పుడైతే నాకు విడుదల ఎప్పుడు కలుగుతుందా, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ప్రియులారా, ఆ దాసత్వములో నుండి స్వేచ్ఛలోనికి వెళ్ళిపోతాడు.
మరి మరొక నాయకుడిని వెతుక్కుంటాడేమో. కాబట్టి నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీ ఇంటిని ప్రేమిస్తున్నాను, నీ గృహాన్ని ప్రేమిస్తున్నాను, ఇంటి వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పిన ఎడలా నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా చెవికి దానిని గుచ్చవలెను. ప్రియులరా, మరి ఈ యొక్క యజమానుడు ఏం చేయాలంటే ఇంటికి ప్రధానమైనటువంటి ద్వారబంధము, మన భాషలో సింహద్వారము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క సింహద్వారము దగ్గరకు తీసుకుని వెళ్ళి వాడి చెవిని పట్టుకొని, ఆ యొక్క బహుశా ఎడమ చెవి కావచ్చు, ఈ చెవికి ద్వారబంధానికి దిగబడేలాగున కదురు అనగా ఒక దబ్బలం లాంటిది, ఒక పెద్ద సూది లాంటిది అన్నమాట. సో దానిని గుచ్చవలెను. సో ద్వారబంధానికి చెవికి ఇప్పుడు సంబంధం ఏర్పడింది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు కూడా మనలను విడిపించి ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేనే ద్వారమును అన్నాడు. ఈ ద్వారబంధమునకు మనము గుచ్చబడిన వారంగా ఉన్నాం ఇవాళ ఆత్మీయంగా. హెబ్రీ దాసులైతే ద్వారబంధమునకు ఆ చెవికిని ఒక దబ్బలాన్ని తీసుకొని, ఒక పెద్ద సూదిని తీసుకొని గుచ్చినప్పుడు ఈ చెవికి డెఫినెట్గా రంధ్రం పడుతుంది, ఒక బుర్రు అనేది ఏర్పడుతుంది. ప్రియమైన వారలారా, ఎప్పుడైనా మానవ శరీరానికి చెవులు కానీ ముక్కు కానీ మరి ఒక రంధ్రం చేయబడినప్పుడు 24 గంటల్లో మరలా ఆ రంధ్రము దానంతటా అదే పూడుకుపోతుంది, కలిసిపోతుంది. మనం ఏమీ చేయకుండా దాన్ని అలానే వదిలేస్తే అది కలిసిపోతుంది. అయితే అది కలిసిపోకుండా ఆ గుర్తు మనకు కనబడాలి అని అంటే దానిలో మినిమం ఒక చీపురు పొల్లైన పెడతారు. మన ప్రాంతంలో ఏదో ఒకటి పెడతారు. గుచ్చిన దినాన్ని ఆభరణం పెట్టకపోయినా ఆ చెవులు ఆ పూడుకుపోకుండా ఏదో ఒకటి పెడతారు. ఆ తరువాత ఈ యొక్క దాసుని కట ఒక ఆభరణమును చేయించి ఆ యొక్క చెవికి శాశ్వతంగా చెవిపోగు అనేది ఉంచేస్తారు. తద్వారా చెవిపోగు ఉన్న దాసుని చూసిన వాళ్ళందరికీ ఏమర్థమవుతుందంటే, పలానా వాడు విజయరాజు గారింట్లో దాసుడు, శాశ్వత దాసుడు, పలానా వాడు పలానా వారింటిలో శాశ్వత దాసుడు. మరి కొన్ని ఏండ్ల క్రితం ఈ లోకంలో ఒక ఫ్యాషన్ వచ్చింది. మగవాళ్ళు ఒక చెవి కుట్టించుకొని దానికి బంగారు పోగు పెట్టుకునేవారు. దీని భావం ఏంటి? బైబిల్లో నెతికితే దాసానుదాసుడు అనేటువంటి వాడు, ఒక ఇంటికి దాసుడైనటువంటి వాడు మాత్రమే దీన్ని పెట్టుకోవాలి. ప్రియులారా, ఇవాళ దైవ కార్యములు ఫ్యాషన్గా మారిపోతూ ఉన్నాయి. దేవుడు పెట్టిన నియమాలు సోకుగా మనుషులు అర్థం చేసుకుంటున్నారు. వాక్యం ఎరిగిన వారు ఇది మన గ్రంథంలో ఉంది కదా, ఇది మన బైబిల్లో ఉంది కదా అని నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి ఉండేవానికి చెవికి ఒక ఆభరణం వచ్చి చేరుతుంది, వెళ్ళిపోయేవానికి బహుమానము లభిస్తుంది. 3 విషయాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, నిశ్చయముగా వాడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. ద్వితీయోపదేశకాండం 15:14లో అవశ్యముగా నీ యొక్క మందలో నుండి కొన్ని మొట్టమొదటిది మందలో నుండి నీవు ఇవ్వవలెను. మంద అనగా 1, 2, 3
పశువులుంటే దానిని మంద అనలేము. మంద అంటే చాలా పశువుల యొక్క సమూహము, అనేక జంతువులు కలిసి ఉంటే దాన్ని మంద అంటాం మనం. పిల్లరా, గుంపులు గుంపులుగా అంటే విస్తారమైనటువంటి పశువులు కలిగిన యజమానుడు నిశ్చయముగా మందలో నుండి, ఒరే అబ్బాయి, ఇంతకాలం నువ్వు వచ్చాక, నువ్వు వచ్చేటప్పటికి నాకు 30 ఉన్నాయి, ఇవాళ 90 అయినాయి, కాబట్టి నీకు ఒక 5 6 ఇస్తున్నాను, పట్టుకెళ్ళు, మేపుకో, నువ్వు కూడా వృద్ధి చేసుకో అని నిశ్చయముగా మందలో నుండి కొంత వారికి అవశ్యముగా ఇయ్యవలెను. రెండవది ప్రియులారా, చదువుదాం మనం. నీ కళ్ళములోను, కళ్ళము నీ ద్రాక్ష గానుగలోను. కళ్ళము అనగా పంట. నీ పంట బాగా పండింది, కళ్ళం చేసుకున్నావు. కళ్ళం అంటే మరి పండినటువంటి పంటను కోసిన తరువాత కుప్పలు వేసుకున్న తరువాత ఆ కళ్ళం చేస్తారు. సో దాన్ని ధాన్యంగా మార్చుకొని బస్తాల్లోనికి పెట్టుకుంటారు. నీ కళ్ళములో నుండి కొన్ని గింజలను అవశ్యముగా వానికి బహుమానంగా ఇయ్యవలెను. నీ ద్రాక్ష గానుగలోను, నీ ద్రాక్ష గానుగల నుండి కూడా అవశ్యముగా ఇయ్యాలి. ఇవాళ మంద అంటే ప్రియులారా, మంద అనగా దేవుని యొక్క సంఘము. మందలో భాగముంది. మరి విశ్వాసులందరూ కలిస్తే మంద. యేసు ప్రభువారు అన్నారు, చిన్న మంద భయపడకుడి అన్న. భయపడకుము. మంద అనగా ఇక్కడ సంఘము, మంద అనగా విశ్వాసులు. విశ్వాసులారా, భయపడద్దు. మీరు కొంచెము చిన్న సంఘంగా ఉండొచ్చు, మీరే ఒక అల్పమైనటువంటి సంఘంగా ఉండొచ్చు, భయపడకండి. చిన్నదే పెద్దదవుతుంది. ప్రియ విశ్వాసులారా, దేవుడు చిన్నదానిని పెద్దగా చేయగల సామర్థ్యం ఉన్నవాడు. సో మందలో భాగము, సంఘములో చేరిన వానికి, ద్వారములో ప్రవేశించిన వానికి, ద్వారమునకు గుచ్చబడిన వానికి, యేసు యొక్క రక్తము వ్రాయబడిన వానికి సంఘములో పాలు ఉన్నది. సంఘములో భాగమై ఉన్నాడు. ప్రియుల, సంఘములో హక్కుదారుడై ఉన్నాడు. రెండవది కళ్ళము. కళ్ళమంటే పోని గోధుమలు అని మనం అనుకుందాం. గోధుమల ద్వారా తయారయ్యేది రొట్టె, రొట్టెలో భాగం ఉంది. మూడవది ద్రాక్ష గానుగా, యొక్క రక్తమునకు. సంఘ సహవాసములో ఈ యొక్క విశ్వాసికి దేవుడు ఏమివ్వబోతున్నాడు అని అంటే, ఆయన శరీరమును, ఆయన రక్తమును ఇవ్వబోతున్నాడు. మరి మందలో భాగం అని అన్నాం కదా, ఆ భాగము పరలోకంలో మనం పొందుకుంటాం. మందలో ఉన్నావు. దేవుని యొక్క మంద ప్రత్యేకమైనది. ప్రియులరా, వాక్యంలో మనం చూస్తే మరి వాక్యంలో ఏం కనబడుతూ ఉంటుందంటే, పరమగీతం 1వ అధ్యాయము, మధ్యాహ్నమందు నీ మందను ఎచ్చట నీడకు తూలుదువు నాతో చెప్పుము అంటోంది సంఘము. దేవునికి మందుంది. దేవుని మందలు వేరువేరుగా మేస్తూ ఉన్నాయి. ప్రియులరా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. నాతో చెప్పుము. వెంటనే ప్రభు ఏమంటున్నాడు? ముసుగు వేసుకుని దాననై నీ జతకానిలా మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? నేను నీ మంద దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. నారిమణి సుందరి, అది నీకు తెలియకపోయినా, అది ఇంకా నీకు తెలియలేదా? మందల అడుగు జాడలను బట్టి నువ్వు వెళ్ళిపో. మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను. నీ పని ఏంటంటే ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద ఫ్లాక్స్. మందల అడుగు జాడలలో అడుగులేసుకుంటూ నువ్వు వెళ్ళిపో. మంద కాపరుల గుడారముల యొద్ద నీకు కూడా సంపాదించుకున్నావు కదా నీ మేక పిల్లలు, వాటిని మేపుకో. ఈ మేక పిల్లలే వరములు నువ్వు సంపాదించుకున్నావు కదా, వాడుకో, సంఘంలో వాడుకో.
విశ్వాసులారా, దేవుడు తన మందలో మనలను చేర్చుకొని ఆ మందలో పోషిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. పాపమునకు దాసులమైన మనలను ప్రభువు విడిపించాడు తన రక్తంతో. యోహాను సువార్తలో ప్రభువారు ఆయన పరలోకం వెళ్ళే ముందు బలంగా చెప్పినటువంటి ఒకానొక మాట, ఇక మీదట మిమ్మును దాసులు అని పిలువక స్నేహితులు అని పిలుచుచున్నాను. మీరెంత మాత్రము కూడా దాసులు అని పిలువబడరు. మీరు అకస్మాత్తుగా ప్రమోషన్ వచ్చింది, మీరేమైపోతూ ఉన్నారు అంటే నాకు స్నేహితులైపోతున్నారు. దాసుడు యజమానుడు చేయు దానిని ఎరుగడు. సో దాసునికి అన్ని యజమానుడు చెప్పడు, స్నేహితునికి చెప్తారు. చేయబోయే కార్యములు అబ్రహాము దేవునికి స్నేహితుడు కనుక సొదొమ గొమొర్రా విషయము దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అలాగే మనము దేవునికి స్నేహితులుగా మార్చబడాలి. దాసత్వము నుండి విడుదలను పొంది మరి దేవునితో స్నేహం చేయాలి. స్నేహితునిగా మాటలాడేదను సర్వశక్త ప్రభుతో. నేను నా దేవునితో మాట్లాడతాను, నన్ను నీ పక్కకు చేర్చుకుని ఆయనా అని విశ్వాసి పాట పాడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. పాపము నుండి విడిపించిన ప్రభువుకు మహిమ. ప్రభును స్తుతిస్తూ విడుదల పొందిన మనము, ఆయన స్నేహితులుగా మార్చబడిన మనము రేపటి దినాన్న ఆయనకు వధువుగా పెండ్లి కుమార్తెగా సిద్ధపడగల ధన్యత ఈ వాక్యము వినుట ద్వారా, ధ్యానించుట ద్వారా, వివరించుకున్నట ద్వారా ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. దయగల తండ్రి, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని, దేవా ఇంకొన్ని ఈ వాక్యములో ఉన్న ఇతర విషయములు నీవే వారికి అర్థమగునట్లుగా బోధించుమని, బయలుపరచుమని, నేర్పించుమని, దాసులమైన పాపదాసులమైన మమ్మను విడిపించి రక్తముతో కొని స్వతంత్రులుగా చేసి స్నేహితులుగా చేసి వధువుగా సిద్ధపరుచున్న యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ నా యొక్క నిండు వందన మరణాతలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.